హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక సూపర్ హీరో ఫిలిం ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సూపర్ హీరో అంటే సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ లా కాదు. ఇతని సూపర్ పవర్ ఏంటంటే పని పాట లేకుండా 24 గంటలు అబద్ధాలు చెప్పడం. అయితే ఇలాంటి వాళ్ళ లైఫ్ లోకి ఒక రిచ్ అమ్మాయి రావడం వల్ల అప్పుడు మన హీరో కథ ఎటు మలుపు తిరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. ఇది కెరీర్ ఆపర్చునిటీస్ అని 1991 లో రిలీజ్ అయిన రామ్ కామ్ మూవీ. ఈ మూవీలో కామెడీ, రొమాన్స్ తో పాటు చిలిపి యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మన హీరో జిమ్ ఇంట్రడక్షన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. జిమ్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. అతనికి ప్రపంచం అంతా తెలుసు అనుకుంటాడు కానీ అతని ప్రపంచం 4 గోడలే అని మాత్రం తెలుసుకోలేకపోతాడు. అతను చెప్పేది వినేవాళ్ళు లేక చివరికి పెట్ డాగ్స్ ముందర కూడా కచేరీ మొదలు పెడతాడు. జిమ్ కి అవలీలగా అబద్ధాలు చెప్పే కళ ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని ఆ పెట్ డాగ్స్ కి చెప్పుకుంటూ ఉంటాడు. జిమ్ కి మాట్లాడడం వచ్చినంతగా ఇంకే పని చేత కాదు. అందుకని ఆ డాగ్స్ కూడా అతను చెప్పే మాటలు వినలేక దీనంగా ఉండిపోతాయి. అతను కలిసిన ఎవరైనా 2 నిమిషాల్లోనే వీరు దేనికి పనికిరాని ఒక అబద్ధాల కూరని కనిపెట్టేస్తారు. అయితే మాటలతో పనులవ్వవు కాబట్టి జిమ్ తో పని లేదని తెలుసుకున్న అతని బాస్ జాబ్ లోని తీసేస్తాడు. ఉన్న జాబ్ కూడా పోయాక ఏం చేయాలో తోచని జిమ్ చిన్నపిల్లలకి తన ఆత్మకథను చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాడు. అలవాటు ప్రకారం అది కూడా అబద్ధమే చెప్తాడు. అతనికి పెట్ బిజినెస్ ఉందని, సిటీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయని, కార్లు, బంగ్లాలు, అబ్బో అసలు రిచ్ లైఫ్ అంటేనే నాకు చాలా బోర్ కొట్టేసింది, అందుకే ఇంకా అవన్నీ వదిలేసి వచ్చి ఇలా మీతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నా అని చెప్తాడు. అతను అవన్నీ చిన్నపిల్లలకి ఎందుకు చెప్తున్నాడంటే పెద్దవాళ్ళకి చెప్తే తెగేలా కొడతారని తెలుసు కాబట్టి. జిమ్ కి నోటి దోలు కూడా చాలా ఎక్కువ. వచ్చిపోయే వాళ్ళందరినీ గెలుకుతూ ఉంటాడు. అలా అందరితో గెలికి తిట్టించుకోవడం అనేది జిమ్ కి వ్యసనంగా మారిపోయింది. చివరికి రెస్టారెంట్ లో వెయిట్రెస్ తో కూడా ఆపకుండా సొల్లు చెప్తూనే ఉంటాడు. అక్కడ లేని కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ ని అడుగుతూ ఉండేసరికి ఆ వెయిట్రెస్ కూడా ఎలాగో వీడి గురించి తెలుసు కాబట్టి పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటుంది. అయితే జాబ్ లేకపోతే ఇంట్లో అడుగు పెట్టినవరని గుర్తొచ్చి జాబ్ వెతుక్కుంటూ ఒక గ్యాస్ స్టేషన్ కు వెళ్తాడు. అక్కడ ఉన్న ముసలాయన్ని అతనికి జాబ్ ఇవ్వమని అడుగుతాడు. అయితే జిమ్ ఆల్రెడీ అక్కడ చాలా సార్లు పనిచేశాడు. ఆ ముసలాయనే చాలా సార్లు అతని పనిలోని తీసేశాడు కూడా. కానీ మళ్ళీ జాయిన్ చేసుకుని తీసేసి ఓపిక లేక ఆ ముసలాయన నేను నీకు జాబ్ ఇవ్వలేనులే అని చెప్తాడు. జిమ్ ఫ్రీగా పనిచేస్తా అని చెప్పినా కూడా ఆయన ఒప్పుకోడు. ఇలా అడుక్కునే బదులు సిటీకి వెళ్ళి ఏదైనా పని చేసుకోవచ్చు కానీ సలహా ఇచ్చి నైస్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ గ్యాస్ స్టేషన్ కి మన రిచ్ హీరోయిన్ జోసి తన రిచ్ కార్ లో అక్కడికి వస్తుంది. ఆమెను చూడగానే మనోడు పత్తిలో యాక్టింగ్ మొదలు పెడతాడు. మనవాడు యాక్టింగ్ కల ఆ అమ్మాయికి నచ్చుతుంది. జిమ్ చేసే సర్కస్ చూసి ఆ అమ్మాయి బాగా ఎంజాయ్ చేస్తూ కార్ లో ఉండే ఇతనికి హాయ్ చెప్తుంది. ఇద్దరి కళ్ళు ప్లస్ అయ్యే లోపే ఇంతలో జిమ్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి తన కొడుకుని కాలర్ పట్టుకుని లాగుతాడు. జిమ్ మళ్ళీ జాబ్ పోగొట్టుకున్న సంగతి తెలిసి వాళ్ళ ఫాదర్ కోపడుతూ ఉంటే అప్పుడు కూడా జిమ్ వెంటనే అబద్ధాలు ఆడేస్తూ నన్నేం వాడి జాబ్ లోన్స్ తీసేయలేదు, నేనే వాడిని నా బాస్ పొజిషన్ నుండి తీసేసా అని సినిమా డైలాగ్ కొడతాడు. కానీ జిమ్ ఫాదర్ అతను కొట్టలేక జిమ్ ని లాక్కొని ఇంటికి తీసుకెళ్తాడు. పాప ముందర పరువు పోయింది అని చెప్పి పాప మనోడు దిగులు పడతాడు. ఆ రోజు రాత్రి ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు జిమ్ సిస్టర్ జోసీ టౌన్ వదిలేసి న్యూయార్క్ వెళ్ళిపోయిందని చెప్తుంది. అయితే జోసీని పొద్దున్నే గ్యాస్ స్టేషన్ దగ్గర చూసిన జిమ్ ఆమెను చూశాను కాకుండా ఏకంగా ఆమెతో కాఫీ డేట్ కి వెళ్ళినట్టుగా తన సిస్టర్ తో చెప్తూ ఉంటే కానీ అసలు నిజం తెలిసిన వాళ్ళ నాన్న కొడుకుని కోపంగా చూస్తూ ఉంటాడు. జిమ్ మళ్ళీ జాబ్ పోగొట్టుకున్న విషయం ఇంట్లో చెప్పి ఈ నెల కూడా రెంట్ కట్టేసరికి కొంచెం లేట్ అవ్వచ్చు అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జిమ్ పని లేకుండా 10 అయ్యేదాకా పడుకోవడం చూసి జిమ్ ఫాదర్ కి చిరాకు వస్తుంది. ఇలా అయితే కుదరదని జిమ్ కోసం టార్గెట్ అనే షాపింగ్ మాల్ లో జాబ్ చూసి అందులో జాయిన్ చేయడానికి తీసుకెళ్తాడు. జిమ్ ఇప్పుడు గనక జాబ్ లో జాయిన్ అవ్వకపోతే తీసుకెళ్లి తన అంకుల్ ఇంట్లో వదిలేస్తా అని వాళ్ళ ఫాదర్ బెదిరిస్తాడు. వాళ్ళ అంకుల్ ఒక తోటమాల అనమాట. సో అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక జిమ్ వాళ్ళ నాన్నతో కన్న కొడుకు కూడా భారమయ్యాడా నీకు, నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా నాన్న అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దానికి వాళ్ళ నాన్న నీ డ్రామాలకు నేనేం లొంగిపోన్లే అని చెప్పి ముందు ఇంటర్వ్యూకి టైం అవుతుంది గెట్ అవుట్ అంటాడు. ఇక చేసేదేం లేక జిమ్ ఇంటర్వ్యూ కోసం షాపింగ్ మాల్ కు వెళ్తాడు. అక్కడ మేనేజర్ పొరపాటున జిమ్ ని వేరే జాబ్ కోసం ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ విషయం జిమ్ కి అర్థమైనా కూడా నిజం చెప్పకుండా కాలు మీద కాలేసుకుని మరీ నటిస్తాడు. మేనేజర్ ఆ జాబ్ కోసం ₹1,00,000 శాలరీ ఇస్తానని అంటే కానీ జిమ్ నా రేంజ్ కి మినిమం 4 లక్షలైనా ఇవ్వాలని అంటాడు. మేనేజర్ కూడా దానికి ఒప్పుకుంటాడు. జిమ్ ఇంటర్వ్యూ అయిపోయింది అనుకునే సమయానికి మేనేజర్ కాల్ వస్తుంది. ఇంటర్వ్యూకి రావాల్సిన అతను ఫ్లైట్ లేట్ అవడం వల్ల రాలేకపోయాడని తెలుస్తుంది. అసలు అర్హతే లేని వ్యక్తికి అంత పెద్ద పోస్ట్ ఇస్తున్నాడని మేనేజర్ లేట్ గా రిలీజ్ అవుతాడు. తర్వాత జిమ్ కి సరిపోయేలాగా మాల్ లో క్లీనింగ్ జాబ్ నిచ్చి అది కూడా హవర్ కి $4 మాత్రమే పే చేస్తానంటాడు. వేరే దారి లేక జిమ్ ఆఫర్ ఒప్పుకోవాల్సి వస్తుంది. కట్ చేస్తే జోసీ రిచ్ ఫాదర్ అతని బిజినెస్ డెలికేట్స్ తో మీటింగ్ లో ఉంటాడు. అప్పుడే జోసీ చిరాగ్గా బయటకు వెళ్తూ ఉండడం గమనించి వాళ్ళ ఫాదర్ తను పిలిచి వచ్చి వీళ్ళని పలకరించి వెళ్ళమని చెప్తాడు. కానీ జోసీ ఏకంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి చేతితో కాకుండా పెదాలతో హాయ్ చెప్తుంది. ఇక మీటింగ్ అయ్యాక జోసీ ఫాదర్ మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయకని చెప్పి జోసీని మందలిస్తాడు. అదే రోజు రాత్రి ఇద్దరు దొంగలు ఒక కార్ ని దొంగలించడం చూపిస్తారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ జిమ్ పనికి వెళ్ళడానికి లగ్జరీ కార్ ని రెంట్కి తీసుకుంటాడు. అది చూసి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళంతా అతని కళ్ళే చూస్తూ ఉంటే కానీ జిమ్ ఫాదర్ మాత్రం ఆ ఒక్కరోజు తొందరపడకుండా ఉండాల్సిందని ఫీల్ అవుతాడు. ఇక వెళ్లే దారిలో అతను తొట్టు గ్యాంగ్ కూడా కనబడి ఇలా బిజినెస్ మీటింగ్ కోసం ఫారెన్ వెళ్తున్నట్టు దానికోసం ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా అని చెప్తాడు. వన్స్ మాల్ కి రీచ్ అయ్యాక పని మానేసి అతనే ఓనర్ లా బిల్డప్ కొడుతూ అక్కడ ఉన్న వర్కర్స్ అందరికి వర్క్ ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటాడు. కానీ అతను ఎవరో కూడా అక్కడ ఎవరికి తెలియదు. అప్పుడే జోసీ కూడా ఆ మాల్ కు వస్తుంది. బట్
తను అక్కడేం షాపింగ్ చేయకుండా చూడడానికి ఏదో కొట్టేయడానికి వచ్చినట్టు కనబడుతుంది. ఆ రాత్రి మాల్ క్లోజ్ అయ్యాక జిమ్ బాస్ అతని దగ్గరకు వచ్చి జిమ్ కి అతను చేయాల్సిన పనులన్నీ లిస్ట్ వేసి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఉన్న కాఫీ మేకర్ దగ్గర నుండి షాపింగ్ మాల్ మొత్తం అడుగు అడుగు వదలకుండా క్లీన్ చేయాలని చెప్తాడు. ఆ లిస్ట్ అంతా విని జిమ్ ఊపిరి తీసుకోలేకపోతాడు. పనంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా అతను లోపలే వదిలేసి బయట నుండి లాక్ వేసేస్తాడు. అంటే ఆ లిస్ట్ లో ఉన్న పనులంతా జిమ్ ఒక్కడే నైట్ అంతా మాల్ లో ఉండి కంప్లీట్ చేయాలి. జిమ్ కి ఈ విషయం అప్పటిదాకా తెలీదు. ఇంకెంత గింజుకొని అరుస్తున్నా బాస్ కనీసం అతను కళ్ళు చూడకుండానే వెళ్ళిపోతాడు. ఇంకా ఆ బాస్ వెళ్లే ముందు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని భయంతో అనవసరమైన లైట్స్ అన్ని ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు. చేసేదేమి లేక జిమ్ తన పని మొదలు పెడతాడు. కానీ అక్కడ మిషన్స్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియక మొదటి సతమతమై అలా ఒక 5 నిమిషాలు వర్క్ చేయగానే ఓకే ఇంకా బ్రేక్ కి టైం అయిందని చెప్పి కూర్చొని అలా స్టోర్ లో ఉన్న స్నాక్స్ ని తింటూ ఉంటాడు. ఒక్కడే ఉండటం వల్ల బోర్ కొట్టి ఇంటికి కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్ తో క్రిస్మస్ ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉంటే ఎప్పుడో 10 నెలల తర్వాత వచ్చే పండుగ కోసం ఇప్పుడు ప్లాన్ చేయడం ఏంట్రా ఎర్రనా సన్ను అని మొహం పైన కాల్ కట్ చేస్తారు. తర్వాత జిమ్ టైం పాస్ అవ్వక అలా స్కేటింగ్ షూస్ వేసుకొని మాలంతా చెక్కలు కొడుతూ ఉన్న సమయంలో ఇప్పుడే అతనికి జోసి కనబడుతుంది. తనను చూసి షాక్ అయి షేక్ అవుకుంటూ వెళ్లి పక్కనున్న వస్తువుల పైన పడతాడు. ఇంకో పక్క జోసి ఫాదర్ తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. నీ కూతురు ఎవరితోనో లేచిపోయి ఉండిద్ది అని చెప్పకుండా పోలీసులు వెంటనే ఆమెను వెతకడం స్టార్ట్ చేస్తారు. జోసి జిమ్ తో మాట్లాడుతూ తను అనుకోకుండా నిద్రపోవడం వల్ల ఇక్కడ ఇరుకుపోయాడని చెప్తుంది. అసలు అయితే అక్కడ ఏదో ఒకటి దొంగతనం చేసి కావాలనే జైలుకు వెళ్లాలనుకుంటుంది. కానీ మళ్ళీ మనసు మార్చుకొని ఇప్పుడు తన లైఫ్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. తనకు వాళ్ళ ఫాదర్ తో ఉండడం ఇష్టం లేదని, అసలు ఆయన మంచివాడు కాదని చెప్తుంది. జిమ్ మాల్లో ఉన్న ఓవెన్ తో ఇద్దరి కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తాడు. తింటున్నప్పుడు సైలెంట్ గా ఉండలేని మన హీరో అతని ఫాదర్ పెద్ద సిమెంట్ కాంట్రాక్టర్ అని, సిటీలో సగానికి పైగా ఇల్లులు మా సిమెంట్ తో కట్టినవే, అందులో మీ ఇల్లు కూడా ఉండొచ్చు అని చెప్తాడు. అయితే అతను సోది భరించలేక జోసి నువ్వు ఎప్పుడు ఇలానే మాట్లాడుతూ ఉంటావా అని అడుగుతుంది. దానికి మనోడు నిజాయితీగా అబద్ధం చెప్తూ ఇప్పుడు నువ్వు ఉన్నావని మాట్లాడుతున్నా, లేకపోతే అసలు నా నోట్లోంచి మాటలే రావని అంటాడు. ఇంకా డిన్నర్ అయ్యాక ఒక పెద్ద సిగర్ వెలిగించి రోజు తినంగానే ఇలా ఎక్స్పెన్సివ్ తాగడం అలవాటు అయిపోయింది, పాపం ఇవ్వమ్ముకునే వాళ్ళు కూడా బతకాలిగా అని అంటాడు. అప్పుడు జోసి నిన్ను టౌన్ లో అంతా అబద్ధాలు కోరంటారని చెప్తుంది. ఆ నిజం నుండి ఎలా బయటపడాలో తెలియక జిమ్ సతమతం అవుతూ ఉంటే జోసి నీకు ఇంకా చాలా క్లీనింగ్ వర్క్ ఉందనుకుంటా అని గుర్తు చేస్తుంది. దానికి జిమ్ మార్నింగ్ అవ్వడానికి కూడా చాలానే టైం ఉందిలే అని చెప్తాడు. జోసి తన ఫాదర్ నుండి దూరం అవ్వడానికి దొంగతనం చేసి జైలుకు వెళ్ళాలనుకున్నానని చెప్పి, కానీ నీకు అవసరం లేదు, క్లీనర్ గా వర్క్ చేసుకునైనా సరే నువ్వు అనుకున్నట్టు బతకగలుగుతున్నందుకు నిజంగా నువ్వు చాలా లక్కీ అని అంటుంది. కానీ జిమ్ నాకేమీ క్లీనర్ గా వర్క్ చేయడం ఇష్టం లేదని, నాకు కూడా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయని చెప్తాడు. జోసి అతని గురించి అన్ని నెగిటివ్ గా మాట్లాడుతుంది అనుకోని కోపంగా లేచి వెళ్ళిపోతాడు. వెళ్ళి క్లీనింగ్ చేసుకుంటుంటే జోసి మ్యూజిక్ ఆన్ చేస్తుంది. కోపంగా వెళ్ళిన జిమ్ ఆ మ్యూజిక్ కి డాన్స్ చేయడం చూసి తిని మళ్ళీ మ్యూజిక్ ఆపేస్తుంది. కాసేపు అయ్యాక జోసి మైక్ లో మాట్లాడుతూ మీ పేరెంట్స్ పైన భారంగా ఉండడం కాకుండా ఫ్యూచర్ కోసం ఏదైనా గోల్ ఉందా అని అడుగుతుంది. జిమ్ ఇప్పటిదాకా అతను మాట్లాడేదంతా నిజమే అని చెప్తాడు. అది విన్నాక జోసి మళ్ళీ అతని ముందుకు వస్తుంది. అప్పుడు ఇద్దరు వాళ్ళ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటూ జిమ్ ని నిజంగా అసలు నీ గోల్ ఏంటని అడుగుతుంది. అప్పుడు తప్పక జిమ్ నాకు అసలు ఏ గోలు లేదని ఒప్పేసుకుంటాడు. తర్వాత ఇద్దరు కూర్చొని ఒకరికొకరు వాళ్ళ నెగిటివ్ విషయాలు చెప్పుకుంటారు. అంత ఆస్తి పెట్టుకొని కూడా ఇక్కడ దొంగతనం చేసి జైలుకు వెళ్లాలనుకోవడం జోసి నెగిటివ్ విషయం అయితే, ఇంట్లో అంత ఫ్రీడమ్ పెట్టుకొని లైఫ్ లో ఏం సాధించాలనుకోకపోవడం జిమ్ నెగిటివ్ విషయం అని చెప్తుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ చివరిగా కంక్లూజన్ కి అయితే వస్తారు. ఇద్దరు ఒంటరిగా బతకడానికి భయపడి ఇష్టం లేకపోయినా వాళ్ళ ఫాదర్స్ ని భరించాల్సి వస్తుందని తెలుసుకుంటారు. అప్పుడు జోసి మన ఇద్దరం కలిసి కాలిఫోర్నియా వెళ్ళిపోయి అక్కడ ఏదైనా పని చేసుకొని సెటిల్ అవుదామని అంటుంది. కానీ జిమ్ అసలు ఒప్పుకోడు. జోసి తన ఫాదర్ ఆమెతో బ్యాడ్ గా బిహేవ్ చేస్తాడని చెప్పిన తర్వాత ఫైనల్ గా జిమ్ కూడా ఒప్పుకుంటాడు. జోసి తన ఇంట్లోంచి తెచ్చిన డబ్బులు చూపించి వీటితో కాలిఫోర్నియా వెళ్ళిపోయి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్తుంది. పొద్దున్నే షాప్ ఓపెన్ అయ్యాక వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుంటారు. తర్వాత ఇద్దరు డాన్స్ చేస్తూ ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. జోసి ఫాదర్ పోలీసులతో మాల్ దగ్గరకు వచ్చి అక్కడ పనిచేస్తున్న జిమ్ తో జోసిని చూసావా అని అడుగుతారు. జిమ్ చూడలేదని అబద్ధం చెప్పడంతో ఇంకో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. లోపల ఇద్దరు కలిసి ఆడుతూ పాడుతూ టైం స్పెండ్ చేస్తూ ఉండగా ఇద్దరు దొంగలు వచ్చి వాళ్ళ వైపే గన్స్ చూపిస్తారు. దొంగలు చూసిన షాక్ లో ఇద్దరు వెళ్లి వాళ్ళకే డాష్ ఇస్తారు. దాంతో దొంగలిద్దరూ కింద పడి స్లో కోల్పోవడం చూసి వెంటనే జిమ్ జోసీలిద్దరూ లోపలికి వెళ్ళిపోయి దాంకుంటారు. కానీ దొంగలు లేచాక వీళ్ళని వెతికి మరీ పట్టుకుంటారు. ఇద్దరిని నేలపైన పడుకోబెట్టి ఇంట్రాగేట్ చేస్తూ ఉండగా జిమ్ ఏదోలా మేనేజ్ చేసి వాళ్ళ నుండి గన్స్ తీసుకుని వాళ్ళు బెదిరిస్తాడు. అసలు ఆ గన్స్ లో బుల్లెట్స్ లేవని వాళ్ళు చెప్పడంతో ఇంకా అది నమ్మి జిమ్ వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతాడు. తిరిగి వాళ్ళ గన్స్ ఇచ్చేసాక మళ్ళీ గన్స్ చేతికి రాగానే లైట్స్ ని షూట్ చేసి అందులో బుల్లెట్స్ ఉన్నాయని చూపిస్తారు. అలా వీళ్ళిద్దరిని మళ్ళీ ఆధీనంలోకి తీసుకుంటారు. జోసి అక్కడ గుర్రమాట ఆడుతూ వాళ్ళల్లో ఒకరిని సెడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళతో మీరు ఇక్కడ దొంగతనం చేయడం ఫినిష్ అయిపోయాక ప్లీజ్ నన్ను కూడా మీతో తీసుకెళ్లిపోండి అని అడుగుతుంది. దానికి ఆ దొంగలిద్దరూ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి ముందర జోసి కోసమే అన్నట్టు ఫాస్ట్ గా పైన మాత్రమే దొంగలించి తను వెళ్ళి కార్ లో కూర్చోమని చెప్తారు. జోసి టైం చూసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఇంకోవైపు జిమ్ తన బాస్ లాకర్ లో ఉన్న గన్ తీసుకుంటాడు. మాయ మాటలతో అతని టాలెంట్ చూపిస్తూ మళ్ళీ ఆ దొంగల్ని లోపలికి వచ్చేలా చేసి గన్ తో వాళ్ళని బెదిరిస్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు చూసేసరికి జిమ్ ఆ ఇద్దరు దొంగల్ని కట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. కట్ చేస్తే జిమ్ ఇంకా జోసి ఇద్దరు కలిసి పారిపోయి వాళ్ళు అనుకున్నట్టే కాలిఫోర్నియాలో సెటిల్ అయిపోయి
ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.